చిన్నప్పుడు ఒక యాడ్ ఉండేది లక్స్ సోపు. హ్మ్. లక్స్ సోప్ వాడితే సినీ తారలంత సౌందర్యం వచ్చేస్తది అని. హ్మ్. అది ఎవ్రీబడీ నోస్ ఇట్ వోంట్ హ్యాపెన్. హ్మ్. కానీ హోప్ అనేది దేన్నైనా నమ్మించేటట్టు చేస్తది. సో, అప్పుడు ఒక్కసారి ఇలాంటి డెసిషన్ తీసుకొని ఇలా లుక్స్ చేంజ్ చేద్దాం అంటే వచ్చిన అంటే పేషెంట్ అనాలి కూడా నాకు తెలీదు. క్లయింట్ ఎందుకంటే అనొచ్చు. అది ఇట్స్ నాట్ పేషెంట్ అంటే ఇట్స్ అబౌట్ ఏ క్లయింట్ అనొచ్చు. ఆ! ఆహా! క్లయింట్ అయిన తర్వాత ఎంత పర్సెంటేజ్ డిసప్పాయింట్ అవుతారు? అంటే ఆళ్ళు ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అవును. ఊహించేసుకొని ఆళ్ళు ఈస్ట్‌మన్ కలర్ కొడాకులో కళ్ళు కనేస్తారు. హ్మ్. నేను రేపటి నుంచి ఇలా కనిపిస్తాను. అసలు నేను రోడ్ మీదకెళ్తే అందరూ అన్ని పనులు ఆపేసి నన్నే చూస్తా ఉంటారు అవును. అనే ఎక్స్‌పెక్టేషన్ ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ కొన్నిసార్లు అది అవ్వచ్చు. కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. సో, ఆ డిసప్పాయింట్‌మెంట్ వచ్చినప్పుడు ఆ క్లయింట్‌కి హ్మ్. హౌ డు యూ డీల్ విత్ దట్? యాక్చువల్లీ ఈ యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్ కానీ, బ్యూటీ హ్మ్. ట్రీట్మెంట్స్ చేసినప్పుడు ఎప్పుడు డిసప్పాయింట్‌మెంట్ ఉండదు. ఇంకా హై ఎలా వెళ్ళాలి? ఇంకా బెటర్‌గా ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తారు తప్ప, హ్మ్. వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఎవరైనా చెప్పాలి. "నువ్వేంటి చాలా అందంగా అయ్యావు ఈ మధ్యలో" అని ఎవరైనా చెప్తే దే విల్ ఫీల్ హ్యాపీ. కరెక్ట్. సో, అలా చెప్తే వాళ్ళు మళ్ళీ వస్తారు. అదే ఇప్పుడు సినిమా ఇంకొంచెం తీశాక రివ్యూలు చెప్పినట్టు. అంతే. యాహ్! ఎవరైనా ఓకే. ఆ! ఇప్పుడు చాలామంది కలర్ ఇంప్రూవ్‌మెంట్ కోసమని వస్తారు. టు ఎన్హాన్స్ దేర్ కలర్. సో, వాళ్ళకి మనం చేసినప్పుడు వాళ్ళకి హ్యాపీ అనిపించదు. ఎవరైనా వచ్చి మీరేంటి చాలా కలర్ పెరిగారు అంటే దే విల్ ఫీల్ హ్యాపీ అండ్ దే విల్ కమ్ ఫర్ అదర్ ట్రీట్మెంట్. ఓహో! కలర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేం ఇంప్రూవ్ చేసుకోవాలి అలా వస్తారు. సో, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్‌లో ఎప్పుడు డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉండదు. ఇంకా వాళ్ళు ప్రోగ్రెషన్ చూస్తారనమాట ఇంకా. కీప్ ఆన్ గోయింగ్ అప్. యాహ్! యాహ్! అది.